హలో అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నా మార్నింగ్ వ్లాగ్. ఎప్పుడు మార్నింగ్ వ్లాగ్సే పెడుతున్నాను. ఇక నుంచి నైట్ వ్లాగ్స్ కూడా, ఆఫ్టర్నూన్ వ్లాగ్ నేను ఏం చేస్తాననేది కూడా మీకు వీడియోస్ అన్ని పెడుతూ ఉంటాను. ఇది మార్నింగ్ నేను ఇంకా ఒక 2 గంటలు అలా చదువుకుంటానండి ఎప్పుడు డైలీ. అప్పుడు చిన్న క్లిప్ అనేది తీశాను. ఈరోజు వ్లాగ్లో అనేది నేను మొన్న చెప్పాను కదండి, మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాననేసి. ఖచ్చితంగా చెప్తాను. ఈ వీడియో అయితే అంటే పూర్తి అయ్యే వరకు చూడండి. మార్నింగ్ అనేది ఇంకా ఇప్పుడు 6కి అలా స్టార్ట్ చేశాను. కాసేపు చదువుకుంటున్నాను అనమాట. నేను మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మా అమ్మగారికి కాలు మీద దెబ్బ తగిలిందో మొత్తానికి ఏమైందో కూడా తెలియదు. అది చిన్న వాపులాగా వచ్చినట్టు అయిందంట. వస్తే ఏమని వేడి నీళ్ళతోని మనం ఏదైనా చిన్న దెబ్బలు తగిలితే మన ఇంట్లో ట్రీట్మెంట్ చేసేసుకుంటాం కదండి. పసుపు పెట్టేసుకోవడం, లేకపోతే ఏదైనా వేడి నీళ్ళతో నొప్పి ఉంటే కాపం పెట్టేసుకోవడం, వేడి నీళ్ళతో కాయడం అలా చేస్తాం కదా. అలా చేసి ఇప్పుడు ఏమైందంటే, తనకి దెబ్బ తగిలినట్టు కూడా గుర్తులేదు. మరి ఏమైందో తెలియదు కానీ ఇది డాక్టర్స్ అడిగితే దెబ్బ తగిలిందా అని అడిగారన్నమాట మాకు. అడిగితే ఏదో చిన్న కాయలాగా వచ్చింది, ముక్కలాగా వస్తే దానికి ఏమో వేడి నీళ్ళతో కాపం పెట్టేశాను, అది ఇంకా ఎక్కువైపోయి గట్టి గడ్డలాగా అయిపోయిందని చెప్పేసి అన్నారన్నమాట. అలా చేయకూడదు, వేడి నీళ్ళతో అలా అసలు పెట్టకూడదు అని చెప్పేసి అన్నారు. అదేంటంటే అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల రాను ఎక్కువైపోవడం అంటే ఇప్పుడు ఏంటంటున్నారంటే, మెడిసిన్ ఇస్తాం ఫస్ట్, ఆ మెడిసిన్ ద్వారాగా తగ్గించుకోవచ్చు, తగ్గితే పర్వాలేదు, లేకపోతే సర్జరీ పడుతుంది అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. అందుకే చెప్తున్నానండి, ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినా ఏం తగిలినా ఫస్ట్ మీరు సొంతంగా ట్రీట్మెంట్ అనేది చేసుకోవద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు చూడండి చాలా అమౌంట్ అవుతుంది, దగ్గర మాకు 1 lakh దగ్గర అవుతుంది ఆ చిన్న దెబ్బకి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మనం ఇంట్లో నొప్పి ఉంది కదా అని చిన్న కాయల్లాగా వచ్చినప్పుడు వేడి నీళ్ళతో కాపడం పెట్టేసుకోవడం అలాంటివి మాత్రం చేయొద్దు. సొంత ట్రీట్మెంట్ అయితే చేయొద్దు. తగ్గకపోగా ఇంకా ఎక్కువైపోయింది అది. అలా జరిగిందన్నమాట. ఈ విషయమేనండి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను నేను. ఇప్పుడైతే మార్నింగ్ యాజ్ యూజువల్ మేము ఎప్పుడు రాగిజావ చేసుకుంటాం కదా, అలా చేసుకున్నాను. అలా ఒక 1 అవర్ తర్వాత పాలు కూడా తీసుకున్నాను అనమాట. డైలీ పాలు అనేది తీసుకోను, ఒకరోజు పాలు తీసుకుంటే ఒకరోజు రాగిజావ, కాబట్టి ఈరోజు 2 తీసుకుంటున్నాను అనమాట. కొంచెం నాకు చెప్పాను కదండి మీకు వీడియోస్ పెట్టకపోవడానికి కారణం అంటే, 1 వీక్ నేను హాస్పిటల్లో ఉండిపోయాను అనమాట. అమ్మతో పాటుగానే అబ్జర్వేషన్లో ఉన్నాను. దాన్ని బట్టి ఇంక నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. ఇంకా అమ్మతో ఇంటికి రాలేదు. నేను అన్ఎక్స్పెక్టెడ్గా అడ్మిట్ అవ్వమన్నారు అనమాట. అక్కడ వాళ్ళు యాంటీబయాటిక్ ఇంజక్షన్లు అవి ఇస్తారు కదా, అవి మనం చేయించుకోలేము, అక్కడ నుండి చేయించుకోవాలన్నమాట. ఇంకా అమ్మతో పాటుగా నేను అక్కడే ఉండిపోయాను హాస్పిటల్లోని. అందువల్ల నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, చిన్న చిన్న దెబ్బలు తగలడం వల్ల నెగ్లెక్ట్ చేస్తే అది రాను ఎక్కువైపోయి ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సిన టైం వస్తుంది. ఇప్పుడు మాకు 2 వీక్స్ తర్వాత హాస్పిటల్కి అనేది రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు స్కాన్ తీసిన తర్వాత సర్జరీ పడుతుందో లేదో అనేది చెప్తారన్నమాట. ఏదైనా సరే హెల్త్ పాలసీలు చేయించుకోండి. ఇప్పుడు మాకు హెల్త్ పాలసీ అంటే మా బ్రదర్ ఈఎస్ఐ ద్వారా మాకు అవుతుంది అన్నమాట. మనం పెట్టుకోవాలంటే అంత అమౌంట్ పెట్టుకోలేము. కాబట్టి కొంచెం జాగ్రత్తగా హెల్త్ పాలసీలను పెట్టుకోండి. ఏ టైం ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఇలాంటివి వస్తే మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇదే చెప్పాలనుకున్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి పప్పు టమాటా చేశారమ్మ, అలాగే అప్పడాలు. ఇంకా అలాగా టీవీ చూస్తూ నేను ఇంకా మధ్యాహ్నం ఫుడ్ అనేది త్వరగా తినేసాను. నాకు పప్పు ఆకుకూర అంటే చాలా ఇష్టం అండి. ఇది మెంతికూర అన్నమాట. డైలీ ఒక ఆకుకూర తీసుకోండి. ఇంకా నాకు ఈ తెలిసిన విషయాలు అనేది మీకు షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హాస్పిటల్లో ఉండడం, అలా ఇబ్బంది పడడం అలా కాకుండా ఫస్ట్ మనకి ఏదైనా జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వండి. పిల్లల విషయమైనా సరే, మీ విషయమైనా, అసలు ఫుడ్ విషయంలో కూడా మీరు కొంచెం మంచి జాగ్రత్తగా ఉండండి. అలాగే చాలామంది చూస్తున్నామండి, షుగర్ రాకుండా చూసుకోండి. లక్కీగా అమ్మకైతే షుగర్ ఏమీ లేదు, లేకపోతే వేరేలాగా ఉండేది పొజిషన్. చెప్పలేను, అక్కడ నేను చూశాను హాస్పిటల్లో దగ్గర నుంచి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, చేతులు కాళ్ళు తీసేయడం అలాంటి చేస్తున్నారు. కాబట్టి మీరు చక్కగా ఏదైనా తగిలినప్పుడు కానీ ఏదైనా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సొంత ట్రీట్మెంట్ ఏదైనా చేసుకోవద్దు.
అదే చెప్పాలనుకున్నానండి. చాలా బాధ అనిపించింది. అక్కడ బాధపడుతున్న వాళ్ళు పక్కన బెడ్ మీద వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు చూస్తుంటే నాకు ఇప్పుడు మా అమ్మగారైతే చాలా భయపడిపోయారు. కానీ దేవుడి దయ వల్ల సర్జరీ పడుతదేమో అనుకుంటున్నానండి నాకైతే. ఎందుకంటే చాలా ఎక్కువైపోయింది అది. చూడాలి మరి. దేవుడి దయ వల్ల పడకపోతే మంచిది. అది మనం చేసుకునిందే. నెగ్లెక్ట్ చేయడం వల్ల అలాగా ఇబ్బందయింది. అదండి. ఇది నైట్ వాక్ చేస్తున్నప్పుడు చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకిలా వాక్ చేసుకొని కిందకొచ్చేసి ఇంకా నైట్ చపాతీ అనేది ప్రిపేర్ చేయాలి. ఇంకా అవేమి నేను షూట్ చేయలేదు. ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఎక్కడి నుంచి నా సబ్స్క్రైబర్స్ చేశారు కదండీ, మీకు కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ తప్పో ఒప్పో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఎలాంటి వీడియోస్ ఎలా చేయాలనేది కూడా నేను సెర్చ్ చేసుకుంటాను. అలాగే ఇంకా త్వరలోనే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. డైలీ వ్లాగ్స్ అంటే ఇంకా పెడతానండి. కొంచెం టైం తీసుకుంటాను. ఎందుకంటే ఇంకా మనకు కొంచెం మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. ఇంకా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలి, ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.